హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే కొంచెం సిక్ అయి ఉన్నాను. అయినా కూడా మీకోసం ఒక కొత్త రెసిపీతో ఇలా వచ్చా. పీజీలో ఒక కొత్త రెసిపీ అంటే చాలా సింపుల్‌గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అదేం లేదు, ఈ కర్రీకి ఒక పేరు లేదు, ఏం లేదు. ప్రెజెంట్ అయితే ఏం డిసైడ్ అవ్వలేదు. మా దగ్గర ఉన్న వెజిటబుల్స్‌తో, ఆకుకూరతోనే ఇవన్నీ వండేసాం. ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకొని, కొంచెం గార్లిక్, ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మెంతాకు తీసుకొని వాటిని కొంచెం సన్నగా కట్ చేసుకొని అందులో వేసి, కొంచెం సాల్ట్ ఏసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనము మెంతాకు వేసిన తర్వాత దాని మీద మూత పెట్టకూడదు. ఎందుకంటే గనక అది చేదనేది వస్తుంది. ఇలానే ఓపెన్‌గా పెట్టి దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని, కొంచెం అంటే మీకు ఎంత కావాలంటే అంత. మేమైతే కొంచెం ఎక్కువే తింటాం కాబట్టి పసుపు చాలా మంచిది. అందులో ముందే సిక్కయి ఉన్నా. అందుకని పసుపు కొంచెం ఎక్కువనే వేసుకొని బాగా ఫ్రై చేసుకొని, సన్నగా కట్ చేసుకున్న టమోటాస్ వేసుకొని బాగా మగ్గబెట్టుకోవాలి. ఒక 10-15 మినిట్స్. దాంట్లో ఉన్న ఆయిల్ అంతా బయటికొచ్చేంత వరకు. వన్స్ ఆయిల్ అంతా బయటకొచ్చిన తర్వాత అందులో కొంచెం ధనియాల పొడి, 2 చెంచాల కారం పొడి, ఉప్పు ఆల్రెడీ స్టార్టింగ్‌లో కొంచెం వేసాము. టేస్ట్ చూసుకొని సరిపడే కాడికి మీరు ఎలా తింటారో అలా అడ్జస్ట్ చేసుకోండి. మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ అనేది సైడ్‌లకి పైకి తేలాలి. తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడి వేడి రైస్‌లో తింటే ఎంతో టేస్టీ అయిన కర్రీ రెడీ.